జిల్లాలను పెంచాలనే ఆలోచన రాలే. అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుడిని అందించాలనే ఆలోచన రాలే. అవ్వాతాతలకు ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన ఏమరా అంటే హైటెక్ సిటీ కట్టాలా, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అమరావతి కట్టాలా, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈరోజు ఏమంటాడు తెలుసా చంద్రబాబు నాయుడు? బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మళ్ళా చెప్పు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అంట. 4 షూరిటీలు పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే. 4 షూరిటీలు పెడితే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు. ఒక కుటుంబానికి ఆపదొస్తేనో, ఇంట్లో తండ్రికి ఆపదొస్తేనో, తల్లికి ఆపదొస్తేనో, చెల్లికి ఆపదొస్తేనో మనం ఏం చేస్తాం? ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం, అంతేనా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు. ఎందుకు పోయినావు లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి పోయినాడంట. ఒకరోజు చంద్రబాబు నాయుడు కాడికి పోయి అడిగినాడట నా లోకేష్, డాడీ వీళ్ళెవరు నీకు బెయిల్ తేలేకుండారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ అన్నాడంట. ఒరే, ఎంత పనికి మాలిన లాయర్ వాదించినా కూడా 1 నెలకు బయటికి వస్తారా? నువ్వు వాదించినావంటే ఈ జన్మకు రారా నేను బయటికి అన్నాడు. అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. మనం ఎవరినైనా తిట్టినామనుకో, నువ్వు లోకేష్ ఎట తిట్టావు, నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్ తిట్టినామనుకో, వాడిని ఎట తిట్టావు, నన్ను తిట్టాలని నారా లోకేష్. ఇట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా 2 కొట్టాడుకుంటూ అయినారు. ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు వెనక పక్క బలమైన కార్యకర్త ఒకడున్నాడు. ఒకరోజు ఏం చేసినారు, ఇద్దరు కలిసి ధర్నా చేసినారు. ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆ నాయకుడిని విడిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకుపోయి లోపల వారేసినారు. లోపల వారేస్తేనే ఈ నాయకుడు ఏం చేసినాడు, వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటేనే విలేకరులు అందరూ నాకు మైక్ పెట్టినారు కదా, అట్టనే మైక్ పెట్టినారు నాయకుడి కాడికి పోయి. సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా, మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే, లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది, వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట, సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు, అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగింటేట సార్, అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలి కదా అని అడుగుతావు కదా. అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు. ఎవడెక్కువ తిట్లు తినాలా, ఎవడెక్కువ తన్నులు తినాలా అని. పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతుంటాడు ఏమని, తాట తీస్తా, తోలు ఒలుస్తా, మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుంటదిరా అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కనో లేకుంటే గ్రేట్ డేన్నో పెంచుకుంటాం. అది చూసేది దానికి ఇంత పెద్దగా ఉంటుంది కుక్క. కానీ దాన్ని కానీ బయటికి వదిలినామనుకో, రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని. ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కుటాడి అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, 5వ క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుని 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు, ఏసీ కార్లలో కూర్చునేది, బయటకు వచ్చేది, ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మత్సంగా అన్ని మర్చిపోయి పడుకునేది. వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ గాని ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి తిరిగి చెప్పినాడు ఏమని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు సంఘం నాకుతానమాట. వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి. మీ ఇంట్లో తల్లిని గాని, చెల్లిని గాని, భార్యను గాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు? తాట తీస్తావా? కొంతమంది వెనక పక్క వేరేటి చెప్తారు, మాట్లాడకూడదు. వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం, తిడతాం,
ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం. ఒకవేళ అది చేసే శక్తి గాన మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం. లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం. కానీ ఈడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మార్క్సిజము, లెనినిజము, చెగువీరా, ఈ పేర్లు కూడా ఇలా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలుపెట్టిన వీళ్ళందరూ ఎవరు ఏం కదా అని. అంటే ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తానా అంటే ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు, స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను నేను. ఎందుకంటే నాకు మనసులో లేకుంటే కానీ ఏ వ్యక్తి గురించి కూడా నేను పొగడను. ఇక్కడ అనిపిస్తేనే పొగుడుతా తప్ప ఒకరి గురించి భజన చేసే వ్యక్తిని కూడా కాదు. నేను మా ఊరి గురించే చెప్తాను. ఎక్కడి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో చెప్పడానికి ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే. ఒక్క గ్రామానికి పోయి చూడండి. నా సొంత గ్రామానికి నేను పోయి ఒకసారి సచివాలయంలో లిస్టు తెప్పించుకొని మా గ్రామానికి ఏమేమి వచ్చినారా అంటే సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, మినీ గోడౌన్లు, నాడు నేడు కింద స్కూళ్ళు, ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు, ఇవి కాకుండా ఇంటి పట్టాలు, ఇల్లులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమ రూపకంలో డబ్బులు వస్తే ఇప్పుడు చెప్పండి అన్న 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేస్తే జగనే రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. మళ్ళా చెప్తానా మాటిస్తానా, ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో ఏ సర్వే తీసుకున్నా, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా, ఏ 10 మందిని అడిగినా వచ్చేది ఎవడరా అంటే నేను చెప్పినా కూడా బాగుండదు. కాబట్టి ఒక మనస్ఫూర్తి ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏ ప్రభుత్వానికైనా కూడా 5 సంవత్సరాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే, చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టనే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన 1.5 కాలం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.